వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఎప్పుడైనా ఏ రూపంలో సహాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. మార్చి 19న జరగనున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రతిభకు అనుకూల వాతావరణానికి ఆధునిక సదుపాయాలకు నిలయమని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. సినీ రంగం ద్వారా సామాజికంగా బలమైన సందేశాలు ఇవ్వడంతో పాటు వాణిజ్య పరంగా కూడా రాష్ట్రానికి లాభాలు చేకూరుతున్నాయని చెప్పారు. చిత్ర పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పించే శక్తి కలిగి ఉందని, ప్రపంచాన్ని ఆకర్షించే సామర్థ్యం తెలుగు సినిమాకు ఉందని ఆయన వివరించారు. ఇప్పటికే తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తూ దేశ గౌరవాన్ని పెంచుతున్నాయని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రతి అంశంలో ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కూడా ప్రత్యేకంగా చెప్పాలని తనను కోరినట్టు బట్టి విక్రమార్క తెలిపారు. గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాధ్యతను నిర్మాత దిల్ రాజు తీసుకున్నారని, ఆయన చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటారని చెప్పారు. సినీ రంగ అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని బట్టి విక్రమార్క నమ్మకం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ జ్యూరీ చైర్మన్ గా కమిటీ సభ్యులతో కలిసి ఉత్తమ సినిమాలను నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారని తెలిపారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు దేశం మొత్తం మన వైపు చూసేలా ఘనంగా జరగనున్నాయని ఆయన అన్నారు. మొత్తంగా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్న సందేశాన్ని బట్టి విక్రమార్క స్పష్టంగా వెల్లడించారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్.